అయింది టుడే రెసిపీ పల్లి చట్నీ. దీనికోసం పల్లీలు ఫ్రై చేసుకున్నాం. బాగా అదే ఇది కొంచెం సౌండ్ వస్తుంది కదండి, వేగినట్టు విడుతున్నట్టు పలుకులు దాకా ఫ్రై చేసుకున్నాం మనం. బాగుంటుందండి సింపుల్గా. పలుకులు ఇంకా ఆనియన్ వేస్తానండి నేను. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఉంటే మామూలుగా మనం పచ్చెనగపప్పు వేపించెనగపప్పు పలుకులు వేసి చేస్తాం కదా, సో ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం వేయాలండి. ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసుకున్నాము. వీటితో పాటే వేద్దాం. చాలా ఎండి సరిపోద్ది. ఒక కప్ చట్నీకి ఒక పిడికెడు పలుకులు ఇంకా 3 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. బాగా వేగాయండి. ఇది పక్కకు తీసుకున్నాము. నెక్స్ట్ ఆనియన్ వేసుకున్నామండి. దీనికి ఆయిల్ స్లోగా ఆనియన్స్ వేసుకున్నాం. ఒక ఆనియన్ అండి, చిన్న ఆనియన్ సరిపోతుంది. బాగా వేగాలండి. నెక్స్ట్ చిన్నది చింతపండు అండి, టేస్ట్ బాగుంటుంది. కింద ఏం వేయొస్తున్నాయి కదండి, ఇది చాలు సరిపోతే. నెక్స్ట్ తాలింపు పెట్టుకోవడం. రితు స్లోగా మాట్లాడు. ఆనియన్ వేస్తున్నాయి కదండి, ఇది కూడా చెక్ చేస్తున్నాం. ఓకేనండి, వేపే తీసేస్తున్నాం. అది వేపాం కదండి, అది చల్లారేలోపు ఇదే ప్యాన్లోనే మనం తాలింపు కూడా వేస్తున్నామండి. ఇంకొకసారి అయిపోతుంది కదా. నెక్స్ట్ ఆవాలండి, ఆవాలు మినపప్పు ఇది చిట్పట్లాడాక జీలకర్ర వేసుకుందామండి. మీరు చట్నీకి కారం సరిపోదు అని అనుకుంటే ఇంకొక 2 వేసుకోండి, మీ చాయిస్. మాకైతే ఆ స్పైసీ సరిపోతుందండి. ఓకేనా. నెక్స్ట్ జీరా అండి. కొంచెం వేగాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాము. వేగే కదండి కరివేపాకు అంతేనండి. తాలింపు కింద ఎండుమిరపకాయ ఏమి వేయిస్తారు లేదు, అందులో వేసాను కదా, సరిపోతుంది. కానీ ఒక్కటి వేద్దామండి, అంటే గార్నిష్ చేయడానికి కూడా బాగుంటుంది కదా. ఓకే, స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ పట్టుకుందాం. సరిపడే సాల్ట్ కూడా వేసుకుందామండి ఇందులో. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఓకేనండి, చట్నీ అయితే ఇలాగా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం. అంటే మరీ అంత పేస్ట్ కాదండి, చిన్న పోస్ట్ ఉండేటట్లు లైట్గా. ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. చాలా బాగుంటుందండి, ఎప్పుడు చేసుకునేది కాకుండా డిఫరెంట్గా బాగుంటుంది. ఆనియన్ ఇంకా పల్లి కాంబినేషన్. నెక్స్ట్ ఈ తాలింపు అనేది వేసుకుందామండి. చక్కగా ఇడ్లీకి, దోశకి, ఇంకా చల్లపునుగులకి దేనికైనా కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ఈ చట్నీ. పల్లి చట్నీ రెడీ అండి నా స్టైల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.